భోజనం కూడా ఏర్పాటు చేసింది. మీకు అందరికీ భోజనం చేసి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఉన్నారో షార్ట్ ఉన్నారో కూడా దయచేసి అందరూ ఇక్కడ కంపెనీ వాళ్ళతో మాట్లాడతారు. పేటీఎం నుంచి 50 మెంబర్స్ సెలెక్ట్ అయినారు. నెక్స్ట్ పేటీఎం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. బిడ్డలో హెచ్ఆర్ షార్ట్ వేరే పోతున్నాం. ఎస్పీఐ పేటీఎం జియో కిసాన్ ఆధార్ నెక్స్ట్ పెడలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ పిపిఆర్ ఫౌండేషన్లో తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అందులో 38 కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము 3 డేస్ నుంచి దీని గురించి మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. దానివల్ల యాప్లో ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 4000 మంది ఎన్రోల్ అయ్యారు. మనము ఈ జాబ్ మేళా ఈ హెచ్ఆర్ కంపెనీ అనే వీళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీళ్ళు హెచ్ఆర్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వీళ్ళ ద్వారా ఈ 38 కంపెనీస్తో ప్రభాకర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తూ ఈ జాబ్ మేళా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. 4000 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మనము ఈరోజు శ్రీ సిటీలో ఉన్న హీరో నుంచి 326, ఎస్బీఐ లైఫ్ నుంచి 9, పేటిఎం నుంచి 50, జియో నుంచి 55, డిక్సన్ నుంచి 70, ఆధార్ హౌసింగ్ 10, గ్రీన్ హౌస్ ఆగ్రో 15, కేజీకే ఫ్యాబ్ ట్యాగ్ 92,
అండ్ బిగ్ సి నుంచి 28, శ్రీరామ్ లైఫ్ 36, ఆల్ఫా 19, హెచ్ఆర్ కో 8, భార్గవి ఆటో 13, అమర్ రాజా 50, ఫెడరో 2, టాటా స్ట్రైవ్ 45, ఎయిర్టెల్ 5. టోటల్ 900 మందికి ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కోవూరు నియోజకవర్గం నుంచి ప్లస్ కొంతమంది నెల్లూరు నుంచి కూడా ఉన్నారు. యాక్చువల్గా మేము చెప్పింది కోవూరు నియోజకవర్గంకి అయితే అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందులో ఇక్కడున్న పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా షార్ట్ లిస్ట్ ఆన్గోయింగ్ ఒక 700 ఉన్నాయి. అవి టెక్ మహేంద్ర అండ్ ఇంకా మిగతా కొన్ని కంపెనీస్లో నుంచి శ్రీ సిటీ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికిక్కడే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేరు, అది వాళ్ళ ప్రాసెస్ నెక్స్ట్ వాళ్ళకి జాయినింగ్ అప్పుడు ఇస్తారు. బట్ ఆల్మోస్ట్ కన్ఫామ్గా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం జరగబోతుంది. సో కాబట్టి నేను నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 1600 మందికి 4000 మంది ఇక్కడ యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఇవ్వడం జరిగింది. సో దానికి నేను ఇక్కడికి వచ్చిన కంపెనీస్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఇదంతా ఇలా పొద్దున 9 o'clock నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్గనైజేషన్ వీళ్ళంతా చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా మా తెలుగుదేశం లీడర్లు, కార్యకర్తలు, బీజేపీ లీడర్సు, కార్యకర్తలు, జన సైనికులు, నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో వాళ్ళు నాయకులు మనం మర్చిపోయి ఒక వాలంటీర్ లాగా పనిచేశారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలనే ఆశయంతో. అదేవిధంగా ఈరోజు ఇది యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారి కోరిక. ఈ జాబ్ మేళా అనేది ఆయన ఆలోచనలో నుంచే వచ్చింది. బట్ ఆయనకి ఈరోజు అర్జెంట్ అపాయింట్మెంట్ ఉండి ఇక్కడికి రాలేకపోయారు. ఈ జాబ్ అందరికీ నేను చెప్పాను, జాబ్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు ఎవరూ నిరాశపడద్దు. ఈ ప్రక్రియ, ఈ జాబ్ మేళా అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నేను చెప్పినట్టు మనం అందరము ఇంతకు ముందే అనుకున్నాము. నేను ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతోమంది తల్లులు అలాగే యువతీ యువకులు వచ్చి మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, అమ్మ మాకు ఉద్యోగాలు లేవు అని అడిగినప్పుడు మనము ఈ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఇది ఈరోజు చేయడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో ఈ ఇండస్ట్రియల్ హబ్ లాగా రాష్ట్రాన్ని మార్చడానికి ఆయన అడుగులు వేస్తున్నారు. ఆయన అడుగులో మేము కూడా ఉడతా భక్తి కింద ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మనకి అవన్నీ మనం సక్సెస్ఫుల్గా చేసుకున్న దానికి కొంచెం టైం పట్టద్దు కాబట్టి ఈ లోపల నేను మాట ఇచ్చిన పిల్లలు వచ్చి అడుగుతున్నారు కాబట్టి సో ఈ ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనతో ఈ జాబ్ మేళా జరగడం జరిగింది. ఈరోజు ఇంత సక్సెస్ అయిన తర్వాత దీన్ని నిరంతరం మేము ఇలాగే కొనసాగించాలని, దానికి హెచ్ఆర్ కో వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పి వీళ్ళందరినీ మేము కోరడం జరిగింది.